ఓకే, గాజర్ పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో నేను కొంచెం ఈజీగా అయిపోయే విధంగా ఉడికించిన రైస్తో నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో బాస్మతి రైస్ ముందుగానే మనం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. లేదు మనకు టైం ఉందనుకుంటే ఎసరులా చేసుకొని కూడా మనం అలా కూడా బియ్యం నానబెట్టేసి చేసేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మనకి టేస్ట్ అనేది సేమ్ వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ వీటిని ఉడికించే ముందు కొబ్బరి పాలు వేసి నేను ఈ బాస్మతి బియ్యం ఉడికించాను. ఎందుకంటే కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది, టేస్ట్ అనేది కూడా కొంచెం మారుతుంది. ఓకే, సో రెగ్యులర్గా చేసుకునే దానికి అప్పుడప్పుడు మనం ఇలా స్పెషల్గా చేసుకునే దానికి కొంచెం తేడా ఉండాలి కదా. కొబ్బరి పాలు మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి, టెట్రా ప్యాకెట్స్. లేదు అనుకుంటే ఇంట్లోనే కొబ్బరి చిప్ప ఉంటే దాన్ని ముక్కల కింద కట్ చేసేసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్ళు వేసి మీరు తిప్పేసి ఒక గుడ్డలో వేసేసి మీరు పిండేస్తే మీకు కొబ్బరి పాలు రెడీగా వచ్చేస్తాయి. అందుబాటులో ఉంటే కొబ్బరి పాలతో చేసుకొని చూడండి, మీరే ఆ తేడాని గమనిస్తారు. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. సో చాలామంది కూడా ఏంటంటే రకరకాల డిష్లు అవి తయారు చేసుకునేటప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టపడరు, ఇంట్లో వాళ్ళు, పెద్దలు కానీ పిల్లలు కానీ. సో పూజలు పునస్కారాలు అప్పుడప్పుడు మనం గుళ్ళకి వెళ్ళి వచ్చినప్పుడు ఇలా కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ఏంటంటే ముక్కల కింద కట్ చేసి ఆ రోజుకి మనం వాడము అనుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి జిప్ లాక్ దాంట్లో వేసేసి మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, మీకు స్టోర్ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు మనం తీసుకొని కాసేపు మనం నార్మల్ వాటర్లో వేసుకొని అప్పుడు మీరు ఏదైనా డిష్లో వేసుకోవచ్చు. లేకపోతే ఇలా కొబ్బరి పాలు తీసుకున్న మీకు ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనకు అందుబాటులో కంపల్సరీ ఆ రోజు పూజ లేదు కదా కొబ్బరి పాలు ఎలా అనుకోవడానికి వీలు లేదు. అలా ఫ్రిడ్జ్లో మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న అలా ముక్కలు కూడా వాడేసుకోవచ్చు. ఓకే, సో స్టవ్ మనకి ఇక్కడ ప్యాన్ వేడైపోయింది. సో ఇక్కడ నేతితో చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ కొబ్బరి పాలు కూడా వేసుకున్నాను కదా, కొంచెం కమ్మగా ఉంటే బాగుంటుంది. కంపల్సరీ నెయ్యి నేను లేదు, ఉంటే బాగుంటుంది. నూనెతో కూడా చేసేసుకోవచ్చు. సో ముందుగా కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే సో మసాలా దినుసులు, దీంట్లో యాలకులు, లవంగం, షాజీరా, అలాగే దాల్చిన చెక్క, కొంచెం స్టార్ అనే సీడ్ కూడా వేస్తున్నాను. స్టార్ అనే ఏంటంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి, చాలా ఫ్లేవర్ ఉంటుంది అది. కాబట్టి కొంచెం తక్కువగా మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఓకే. సో లవంగాలా వేసినప్పుడు కొంచెం అవి చిట్లుతో ఉంది, సో జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పులావ్ కాబట్టి ఉల్లిపాయ ఉండాల్సిందే. ఇది కొంచెం మనకు వేగాలి. ఈరోజు నేను ఫ్లాగ్ అంతా కలర్స్ వచ్చే విధంగా నేను ఇక్కడ గాజర్ ఒకటే కాకుండా కొద్దిగా బఠానీలు, అలాగే కొద్దిగా పన్నీర్ కూడా వేస్తున్నాను. అంటే మనకు కొంచెం ఆ జెండా కలర్ చూపించడానికి. సో ఎక్కువ క్వాంటిటీలో మనకు గాజర్ ఉంటుంది, అంటే ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువ గాజర్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టుగా, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పులావ్లు, బిర్యానీలు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే, సో కొంచెం మనకు డ్రై అయిపోయింది కదా. ఇక్కడ గాజర్ ఇప్పుడు మనకు మార్కెట్లో ఇది దొరుకుతుంది. నార్త్ సైడ్లో కొంచెం ఎక్కువగా తింటూ ఉంటారు, కొంచెం పొడవుగా ఎక్కువగా వస్తుంది, కొంచెం స్వీట్నింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది, కొంచెం తీపి ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఇది దొరకకపోయినా మీరు మామూలుగా మనం స్వీట్లు హల్వా చేసుకోవడానికి ఒక గాజర్ వాడతాం కదా, లావుగా ఉండి ఇలా కోన్ షేప్లో ఉంటుంది, అది దాంతో కూడా చేసుకోవచ్చు. లేదు క్యారెట్తో కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు మనం. దీంతోపాటు
కొద్దిగా బఠానీలు, నెక్స్ట్ పన్నీర్ ముక్కలు, ఇవి కొంచెం మనకు వేగాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ రైస్ అది ఉడికించి వాడుతున్నాం కదా. మామూలుగా ఎసరు వేసుకున్నది ఉంటే ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఎసరు వేసేసుకొని నీళ్లు మరిగేటప్పుడు నానబెట్టిన మనం రైస్ వేసేసుకొని ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా కొద్దిగా నేను కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. సో ఈ దీంట్లో మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్ కూడా కొంచెం ఆ ఫ్లేవర్ తగులుతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో రైస్ క్వాంటిటీకి అలాగే మనం దీంట్లో యాడ్ చేసిన ఆ కూరగాయలకు సరిపడా విధంగా ఉప్పు ప్లస్ పుదీనా. సో పులావ్ అనగానే కంపల్సరీ పుదీనా కొంచెం అన్నా ఉండాల్సిందే. కొత్తిమీర కొద్దిమంది వేసుకుంటారు, కొత్తిమీరని కొద్దిమంది వేసుకోరు, అది మన చాయిస్. బట్ పుదీనా అనేది కంపల్సరీగా ఉంటే బాగుంటుంది. సో ఇవన్నీ తిప్పేసి దీంట్లో ఇంకొంచెం మనకు మసాలా ఫ్లేవర్ ఎక్కువగా రావాలి అనుకున్నప్పుడు ఎండింగ్లో మనం రైస్ వేసే ముందు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి అప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదా పులావ్ మనకు మసాలా గరం మసాలా దొరుకుతుంది, అంటే మామూలు చికెన్ మటన్ది కాకుండా పులావ్కి సపరేట్గా ఉంటుంది, అలాంటిది వేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఫ్రెష్గా వేసుకుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఇవి కొంచెం మనకు మగ్గాలి, ఆ తర్వాత మనం రైస్ వేసి కలుపుకుంటాం. సో కొద్దిసేపు నేను మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఆ లోపు మనకు ఆ దీంట్లో వేసిన పాలు కూడా వెజిటేబుల్ పీల్ చేసుకుని అవి కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. సో తినేటప్పుడు పెద్దగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే ఓకే ఎస్. సో కొంచెం దగ్గరకు వచ్చేసాయి. సో ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్, సో దీంట్లో ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఉండాలి, అప్పుడు బాగుంటుంది, అది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. దీంట్లోనే ఇంకొంచెం వేరియేషన్ అనుకుంటే కొంచెం మనం మసాలా దినుసులతో పాటు కస్తూరి మేతి కొంచెం చిటికెడు అలా యాడ్ చేసుకుంటే అది కొంచెం కమ్మకమ్మగా వస్తుంది. అంటే మనం ఫంక్షన్స్లో కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి మనకి, వాళ్ళు చెప్పరు టాప్ సీక్రెట్లు అని చెప్పేసి. బట్ ఆ టేస్ట్లో మనకు ఇంట్లో చేసుకుంటే రాదు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పెరుగు వేస్తే ఒక రకంగా వస్తుంది, మీకు కస్తూరి మేతి వేస్తే ఇంకో రకంగా వస్తుంది, స్టార్ అనే సీడ్ వేస్తే ఇంకొక ఫ్లేవర్ వస్తుంది. సో రకరకాలుగా అప్పుడప్పుడు మనం ఒక్కొక్కటి చిన్న చిన్న అలా ఎక్స్పెరిమెంట్లా చేస్తూ ఉంటే మనకు ఆ ఫ్లేవర్స్ తెలుస్తాయి. సో చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా స్పెషల్గా అకేషనల్గా మనం ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసిన అప్పుడు ఇలాంటివన్నీ మనం చేసుకుంటుంటే నోట్ డౌన్ చేసుకొని సో వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కడుపు నిండా తినేసి వెళ్తారు. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు బాగా మిక్స్ అయిపోయింది. చూడండి మొత్తం ట్రై కలర్ కనిపిస్తుంది కదా. సో గాజర్ క్వాంటిటీ మనం కొంచెం ఎక్కువగా వేసుకున్నాం. సో స్వీట్సే కాకుండా ఇలా అప్పుడప్పుడు రైస్ ఐటెంలో కూడా మనం ఇలాంటి వెజిటేబుల్స్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసి, అంటే పిల్లలు తినరు అనుకున్నప్పుడు ఇలా రకరకాల వంటకాలలో మనం వాటిని యాడ్ చేస్తూ చేసామనుకోండి, హ్యాపీగా ఆ డిష్తో పాటు అవి కూడా మిక్సప్ అయి ఉంటాయి కాబట్టి హాయిగా తినేస్తారు. సో దీనికి గ్రేవీ లాంటిది ఏం అక్కర్లేకుండా జస్ట్ సింపుల్ ఏదన్నా రైతా మనం ఇచ్చేస్తే ఇది టేస్టీగా ఉంటుంది. ఆ కాంబినేషన్లో హ్యాపీగా వేడివేడిగా తినేసేయచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో మంచి స్మెల్ వస్తుంది. ఓకే, సో గ్రేవీలు ఉండాలి అంటే చుట్టాలని ఎవరైనా ఫ్రెండ్స్ వస్తున్నారు అనుకున్నప్పుడు ఏదైనా లైట్ మసాలా కర్రీ పెట్టేసుకుంటే, అంటే కుర్మా లాంటిది బాగుంటుంది దీంట్లో కాంబినేషన్కి. ఇదేంటంటే మనం ఎక్కడన్నా జర్నీ లాంటివి చేసేటప్పుడు కూడా క్యారీ చేయడానికి బాగుంటుంది. అంటే దీంట్లో ఉండే ఫ్లేవర్స్ మనకు ఇది చల్లబడ్డ
అలాగే ఉంటాయి దాంట్లో టేస్ట్లన్నీ కూడా. పైనుండి కొద్దిగా పుదీనా, సో వేడివేడిగా మనకు గాజర్ పులావ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గాజర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం 1 కప్పు, గాజర్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పన్నీర్ చిన్న ముక్క, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు తగినంత. గాజర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేయించుకోవాలి. తర్వాత అందులో గాజర్ ముక్కలు, పచ్చి బఠానీలు, పన్నీర్ ముక్కలు, కొబ్బరి పాలు, సరిపడా ఉప్పు, పుదీనా వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన బాస్మతి అన్నం వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గాజర్ పులావ్ రెడీ.